ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. ఇప్పుడే అవుతుంది. పేజ్ నెంబరు 106. ఆయన కొంచెం ముందు నుంచి చదువుదాం. ప్రభు పలికిరి, ఇందుకు నేను ఎంతయో సంతోషించుచున్నాను. రఘునాథ దాసు తన వద్ద ఒక చినిగిన బొంత మాత్రము ఉంచుకొనేటివాడు. రోజుకి 2 గంటలను మాత్రమే నిద్రించేవాడు. మిగిలిన సమయం అంతయు ఇష్టదేవత స్మరణముతో గడిపేవాడు. ఆయన తితిక్ష, సహనశీలత, జిహ్వా సంయమము, అకించనత్వము హద్దులు దాటి ఉండెను. అన్నక్షేత్రం నందు కూడా ఆయనకు పారతంత్ర్యము కానవచ్చుచుండెను. క్షేత్రాధికారులు ఆయనకి ఎక్కువగా భిక్ష పెట్టుచుండిరి. అందుకు అన్నక్షేత్రమునకు వెళ్ళుట కూడా మానివేశాను. జగన్నాథమునందలి దుకాణములో భగవానుని ప్రసాదము అమ్ముచుందురు. 2-3 రోజుల వరకు అమ్ముడవని ప్రసాదము కుళ్ళిపోయిన ప్రసాదం వీధులలో పారవేయుదురు. పూరిలో పెద్ద పెద్ద తెలుగు ఆవులు చాలా ఉండును. కడుపు నిండా ఈ అన్నము, తెలుగు ఆవులు కూడా ఉంటాయి, కడుపు నిండా ఈ అన్నము తినిన తర్వాత ఆవులు మిగతా అన్నము వదిలివేయును. సాయంకాల సమయములో రఘునాథదాసు వెళ్ళి ఈ అన్నము తీసుకుని నీటిలో కడుగుకొనిడివాడు. బెడ్డలు రాళ్ళు ఉన్నచో ఏరి పారవేసడివాడు. తరువాత దీనిలో బెల్లము కలుపుకుని తినడివాడు. ఈ విధముగా తన రోజులు గడిపేడివాడు. చూసారా, ఆయనకి మీకు అర్థమైందా? లేక కాదు, అంటే ఉచితంగా ఇచ్చింది ఎక్కువగా పెట్టేస్తున్నారని. ఒక రోజున రఘునాథదాసుని ప్రవర్తన అంతయు ఎవరో ప్రభువునకు తెలిపిరి. వారి ఆనందమునకు అంతులేదు. ఆ రోజు సాయంకాలమే ఆయన రఘునాథదాసు ఉన్న చోటికి వెళ్ళిరి. అప్పుడు అతడు తన రుచికల పైన చెప్పబడిన భోజనమును భుజించుచుంటిరి. గౌరాంగ ప్రభువులు నెమ్మదిగా అచ్చటికి వెళ్ళి వారి వెనుక నిలబడిరి. తన వెనుక ఎవరో ఉన్న సంగతి రఘునాథునకు తెలియదు. ఆయన ఒక కబళము నోట్లో నుంచుకొని సమయంలో ప్రభువులు నెమ్మదిగా ఇట్లు పలికిరి, ఏమయ్యా, ఇంత రుచికల పదార్థమును కూడా ఒంటరిగా ఎవరికి తెలియకుండా తినుచున్నావే, నాకు కొంచెం ఇవ్వవా? ఇట్లు పలికి ప్రభువులు వారి పాత్రము నుండి తొందరగా ఒక గుప్పెడు అన్నము తీసుకొని తిని తన నోటిలో పెట్టుకొని అయ్యో అయ్యో అనుచు అత్యంత కరుణాద్ర స్వరముతో ఏడ్చుచు ఆ పాత్రను 2 చేతులతోనూ మూసివేసి రఘునాథుడు పలికెను, ప్రభు, తమరు ఇదేమి చేయుచున్నారు? స్వామి, ఈ అన్నము తమకు తగదు. ఈ కుళ్ళిన ఉచ్చిష్టాన్నమును తిని నన్ను పాపాత్ముని చేయకుడు. వైరాగ్యం అనగా ఇదియే. కావున తమరు మహాదేవ మందిరములో వంట ఏర్పాటు చేసేదమనినా ప్రకాశానంద స్వామి వారు ఎట్లు అంగీకరింతురు? స్వామి ప్రకాశానంద పూర్వము కాషాయ వస్త్రములు ధరించి చాతుర్మాస్యలు చేయుచుండెడి వాడను. ఇప్పుడు ఒక స్థిరమగు చోటు లేదు, స్థిరముగా నుండను. చాతుర్మాసములు కూడా చేయట్లేదు.
స్వామి నిత్యానంద అటువంటి వారలకు తమ వంటి వారలకు చాతుర్మాస్యం బంధం ఉండదు. స్వామి శంకరాచార్యులు వినోదముతో సన్యాసులు చాతుర్మాసమును పాలించవలని లేనిచో స్వచ్ఛందులని స్వచ్ఛందులని చెప్పబడేదరు. స్వామి ప్రకాశానంద వినోదంలోనే సన్యాసులు చాతుర్మాసం పాలించుట కంటే ముఖ్యము ధనాదుల యందు అప్రతిగ్రహమును కలిగి ఉండుట. ముఖ్యమైన వాటిని మీరు పాలించుట లేదు. పైగా గౌణములకు చాతుర్మాస్యాదుల యందు మీరు పట్టుదల కలిగి ఉన్నారు. ఒక ఆయన తయ్యాజీ, అతి చాదస్తులను తయ్యాజీ అంటారు. ఎడమ చేయి బయట ఉంచుకొని ఒంటి చేతితో వంట చేసుకుని భుజించేడు వాడట. ఒకడిది చూచి అడిగిన, ఏమండి, వంట చేయుచున్నప్పుడు ఈ ఎడమ చేయి దూరముగా ఎందుకు ఉంచుచున్నారు? అంటే భయ్యాజీ, ఇది అపవిత్ర కార్యములు చేయును, అందుచే బయట ఉంచుచున్నాను. మనుష్యుడు అపవిత్ర కార్యము చేతిని బయట ఉంచుచున్నారు, కానీ అపవిత్రములకు పదార్థములను మలమూత్రాదులను లోపలనే ఉంచుకొంచున్నారే. ఆ అపవిత్ర పదార్థములను కూడా బయటనే ఉంచుకొచ్చున్నాడు రాదా అంటే అందరూ నవ్విరి. ఇదే విధముగా శంకరానంద స్వాముల వారు అత్యంత నిషిద్ధమైన దానిని ఇష్టదేవునిగా భావించి కూర్చుని ఉండిరి. స్వామి శంకరానంద, నేను ధనమును ఉంచుకొనను, నేను కాగితపు నోట్లు ఉంచుకొనేదను. అవి ఉంచుకొనరాదను నియమం సన్యాసులకు లేదు. ఇది విని అందరూ ఇంకనూ నవ్విరి. రాజుగారు నిత్యానందుల వైపు చూచి, బాపూజీ, స్వామి ప్రకాశానంద ఏ సత్కారము చేసినను ఏమీయూ స్వీకరించరు. ఒంటరిగా డబ్బు లేకుండా ఎక్కడికి వెళ్ళినను వారికి శ్రమ ఉండదా? స్వామి నిత్యానంద, మన దృష్టికి అట్లుండును. శంకర భగవత్పాదులు వారి వాక్యములను పరికింపుడు అర్థమవుతోందండి? అర్థం కాకపోతే అడగండి. నిర్ధనోపి సదా తుష్టో వ్యసహాయో మహాబలః వ్యసహాయో నిత్యతృప్తోప్య భుంతానో వ్యసన భుంతానోప్య సమదర్శనః. అంటే జ్ఞాని ధనములు లేకపోయినను ఎల్లప్పుడూ సంతృప్తితో నుండును, కూడా ఎవరునూ లేకపోయినను అతడు మహాబల సంపన్నుడే. విషయ పదార్థములను అనుభవించకపోయినను ఆత్మ రసము చే తృప్తిలోనే ఉండును. సర్వత్రా సమదృష్టిలో ఉండుటచే ఆయనతో సమానుడెవ్వడునూ ఉండడు. స్వామి ప్రకాశానంద, స్వామి తమరు నన్ను అట్టి వ్యక్తితో సాటివానిగా తలచుట యుక్తముగా తోచుట లేదు. స్వామి నిత్యానంద, అదేమీ కాదు. మిమ్ములను గూర్చి నేను ఏమీ చెప్పుటలేదు. ప్రసంగము వచ్చినందున జ్ఞాని లక్షణము చెప్పుచున్నాను. వీరందరూ రాజ్యభోగములలో మహదానందం పొందుచున్నామనుకొనిదురు, కానీ వీరికి రాజ్య వైభవములను విసర్జించిన నాడే యథార్థముగా ఆనందము కలుగును. శాస్త్రములు కూడా ఘోషించుచున్నవి, రసం బ్రహ్మ పిబేద్యశ్చ తృప్తో యః పరమాత్మని ఇంద్రంచ మన్యతే రంకం నృపాణాం తత్ర కా కథ. అంటే బ్రహ్మానందమును అనే రసమును అనుభవించిన వాడు పరమాత్మను పొందుటచే ఆనందించిన వాడు ఇంద్రుని ఆనందమును కూడా అతి క్షుద్రముగా భావించును. ఇక రాజుల ఆనందముల సంగతి చెప్పనేలా. స్వామి శ్రీ ప్రకాశానందుల వారు వెళ్ళుటకు ప్రయత్నం చేసినప్పుడు రాజుగారు తన మనిషికి చెప్పిరి, మొన్ననే తెప్పించిన కొత్త మోటారు తీసుకుని రమ్ము. మోటారు వచ్చిన తర్వాత స్వామివారిని అందు కూర్చుండబెట్టి రాజుగారు పలికిరి, స్వామి, ఇది చాలా మంచి మోటారు, మొన్ననే కొత్తగా తెచ్చి తిని.
స్వామి ప్రకాశానంద, నేను వెళ్ళిన ప్రతి చోట చిన్న చిన్న పిల్లలు నా వద్ద కార్లు, రైళ్లు మొదలగు ఆట వస్తువులు తీసుకుని వచ్చి ఆడుకొనేదరు. చిన్నవాళ్లకు చిన్న బొమ్మలు, పెద్దవాళ్లకు పెద్ద బొమ్మలు అంటారు. ఇది విని స్వామి నిత్యానందుల వారు నవ్వుచూ ఇట్లనిరి, నిజమే, మీ మీ మనస్సునకు మోటారు వాహనం, స్వామివారి మనస్సునకు మాత్రము అది ఆడుకొని బొమ్మ. అనంతరము స్వామి నిత్యానందుల వారి ఆజ్ఞ తీసుకొని స్వామి ప్రకాశానందుల వారు మొదలగు వారు అందరూ రాజకోట వెళ్ళిరి. ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయింది. తర్వాత చాప్టర్ స్టార్టింగ్ 24వ ప్రసంగము. ఒక్కసారండి నేను ఇన్హేలర్ తీసుకుని 110వ పేజీకి వచ్చాం నెమ్మదిగా. ఒక్క నిమిషం. బాగుంది పుస్తకం. వాళ్ళు కూడా ఆ స్వామీజీ స్వామి ప్రకాశానందుల వారేమో. ఇది 45కి వచ్చింది. బయట కూర్చోవచ్చేమో చూస్తా. 47. ఓకే, తర్వాత మళ్ళీ పెడతాను. తర్వాత 24 ఇవి ప్రసంగాలు కాబోలు. శ్రీ ప్రకాశానందుల వారు గోండలులో ఉన్నప్పుడు జునాగఢ్ నుండి ప్రొఫెసర్ మహదేవ ముదులార్ జోషి వారి దర్శనమునకు వచ్చిరి. ఆయన స్వామివారిని జునాగఢ్ దయచేయమని ప్రార్థించిరి. కొద్ది రోజుల తర్వాత వచ్చేదమని స్వామివారు చెప్పిరి. పీఠడియా మార్గమధ్యమున ఉన్నది. అక్కడ దిగి శ్రీ నిత్యానంద స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చేద్దామని సెలవిచ్చింది. ఇది విని ప్రొఫెసర్ గారు ఇట్లండి, నేను కూడా వారి పేరు వింటిని, కానీ దర్శనం మాత్రము చేయలేదు. నేను కూడా అక్కడికి వచ్చి అచ్చటి నుండి తమను తీసుకుని జునాగఢ్ వెళ్ళేదాను. 3 రోజుల తర్వాత స్వామి శ్రీ ప్రకాశానందుల వారు ఉదయ శంకర వకీల్ దయాశంకర భాయ్ ముగ్గురును ఉదయపు రైలు బండిలో
పీఠడియా వెళ్ళిరి. ఆ సమయమున శ్రీ నిత్యానంద స్వామి వారి ఆశ్రమ ద్వారమునకు బయట తాళం వేసి ఉండెను. కావున అచ్చట మనుష్యుడు తాళం చెవి తీసుకొని వచ్చుటకు వెళ్ళెను. శ్రీ స్వామి వారును ఉదయ శంకరు వకీలును అచ్చటి అరుగుపై కూర్చుంది. ఆ సమయమున శ్రీ స్వామివారు చెప్పిరి, భాగవతమునందు చెప్పబడింది. గృహస్థస్య క్రియాత్యాగో వ్రతత్యాగో వటోరపి తపస్వినో గ్రామసేవా భిక్షోరింద్రియలోలత. గృహస్థుడు కర్మను త్యజించినను, బ్రహ్మచారి బ్రహ్మచర్య వ్రతమును త్యజించినను, వానప్రస్థుడు గ్రామములందు నివసించినను, సన్యాసి విషయాసక్తుడైనను, ఆశ్రమాపసదాహ్యేతే ఖిల్వాశ్రమ విడంబకాః దేవమాయా విమూఢాంస్థాన్ ఉపేక్షేత తానుకంపయా. అట్టివారు ఆశ్రమ ఆడంబరమును చేయువారును, ఆశ్రమ వాసులలో అధములను అగుదురు. జ్ఞానియగు పురుషుడు ఈశ్వరమాయా నిమగ్నులైన అట్టి వారిని ఉపేక్ష భావముతో చూచును. నేను ఇంకనూ ఇంద్రియలోలుడనే కావుననే స్వామివారు నా యందు ఉపేక్షాభావం వహించి నాకు దర్శనమిచ్చుట లేదు. ఉదయం తమరు ఇట్లు చెప్పుచున్నారేమి? నిత్య నైమిత్తికాది ఐహిక కర్మలను నేను ఆచరించుట లేదు. పై వాక్యములు నాకు సంబంధించును. ఎవరన్నారంటే ఉదయ శంకరుడు అన్నాడు. స్వామి ప్రకాశానంద, ఇప్పటి బ్రాహ్మణులు సలోంధ వృత్యాది సాధనములు లేనందున రోజంతయు వ్యావహారిక జీవితమున గడపవలసి వచ్చుచున్నది. ఇక నిత్య నైమిత్తికాది ఐహిక కర్మలు ఎట్లు ఆచరించగలరు? సన్యాసులనే ప్రమత్తులుగా పేర్కొనవలను. ఇంతలో ఆశ్రమం ద్వారం తెరవబడింది. స్వాములు ఇరువురును ఒకరినొకరు శ్రీ నిత్యానంద స్వామి వారికి ఎరుక పరిచిరి. సాయంకాలము 4 గంటలకు అందరూ టీ తీసుకుని కూర్చుంది. వాళ్ళు టీ తాగుతున్నారండి. టీ తీసుకుని కూర్చుండ్రి. ఆ కాలంలో ఆ సమయమున ఉదయశంకరుడు వకీలు నిత్యానందుల వారిని ప్రశ్నించడు. నేను చాలా కాలం నుండి సంధ్యావందనాది నిత్యకర్మలను ఆచరించుచున్నాను, అయినను అంతఃకరణం శుద్ధి నొందుటలేదు. ఇందుకు కారణమేమి? జీవిత నిర్వహణ సాధనమునకును అంతఃకరణమునకును గల సంబంధం అని చిన్న హెడ్డింగ్. స్వామి నిత్యానంద, మీరేమి చేయుచున్నారు? ఉదయ వకీలు వృత్తిని. రాజస ప్రకృతులు 10 రకములు. స్వామి నిత్యానంద, పూర్వకాలం వకీలు వృత్తి లేదు. రాజస స్వభావములు రాజనీతి ప్రకరణమున 10 రకములుగా చెప్పబడినవి. పురోహితుడు వేదోక్త కర్మలు ఆచరింపచేవాడు. ప్రతినిధి అంటే 3 ప్రధాని, 4 సచివుడు, 5 మంత్రి, 6 పండితుడు, 7 ప్రాడ్వివాకుడు అంటే న్యాయాధిపతి, అమాత్యుడు, పథానికి సహాయపడువాడు అనగా ఉప ప్రధాని, ప్రధానికి కావలదు, సమంతుడు, దూత, సుదూత, పరమ అనే దూత అని. వీని యందు వకీలు వృత్తి చెప్పబడలేదు. పూర్వం విద్యాభ్యాసం చేయు అలవాటు ఉండుటచే వకీలు అవసరం లేకుండెను. ఈ రోజులలో విద్యాభ్యాసము తగ్గి రైతులు మొదలగు బీదవారికి రాజులకును రాజ ఉద్యోగులకును కల సంబంధములు హీనముగా ఉండుటచే ప్రజలు భయభ్రాంతులకును అజ్ఞానులను అయిపోయి. కావున అధికారి సామాన్య జనుని కార్యవశమున ఏదైనా ప్రశ్న అడిగినచో తగిన సమాధానము చెప్పలేకపోచున్నాడు. భయపెట్టి అడిగినచో మాట్లాడడు కూడను. ఈ విధముగా నేరములు మొదలగు వాణిని నిర్ణయించుటలో యథార్థము
తెలుసుకొనుట కష్టం. అట్టివారి యథార్థ విషయములను న్యాయాధికారికి తెలుపుటకు ప్రయత్నించు వ్యక్తులు నేటి వకీళ్లు. ఈ వృత్తులయందు కూడా వారి వారి పరిశ్రమకు తగిన ప్రతిఫలము తీసుకొనుట ధర్మం. అంతేకాని న్యాయశాస్త్రము ఆడంబరముతో నిజమును అబద్ధముగా రుజువు చేసి ఇష్టం వచ్చిన డబ్బులు గుంజుకొనుట వృత్తి కాదు. ఈ కాలములందరి వకీలు వృత్తిలో ఈ తప్పు పనులు తప్పనిసరిగా జరుగుచున్నవి. మీ జీవనోపాయం పరిశుద్ధముగా ఉండదు. పరిశుద్ధముగా చూసారా, నేను కూడా అదే చెప్తుంటాను కదా, ఆ వకీళ్ళు అంటే లాయర్లు. పరిశుద్ధముకు జీవనోపాయములు లేనందున అంతఃకరణము పరిశుద్ధముగా ఉండదు. వృత్తిని గురించి అంటే ఏ విధంగా మనం ఆర్జిస్తాం అన్న దాని మీద అది కూడా మన సాధన ఆధారపడి ఉంటుంది. వృత్తిని గురించి మనుస్మృతి యందు కొన్ని శ్లోకములు గలవు. అవి నాకు కంఠస్థము కావు. మనుస్మృతి తెరచి వాటిని వివరించిరి. అద్రోహేణైవ భూతానా అల్పద్రోహేణ వా పునః యా వృత్తిస్థాం సమస్థాయ విప్రో జీవేదనాపద. బ్రాహ్మణుడు ఆపత్కాలమున ఏ ప్రాణికిని ద్రోహము చేయని వృత్తిని అవలంబించవలను. అది వీలు కానిచో వీలైనంత తక్కువ ద్రోహము కలుగునది ఏ ఆచరించవలను. అట్టి వృత్తిలో జీవితం గడుపుకొనవలను. యాత్రామాత్ర ప్రసిద్ధ్యర్థం స్వైః కర్మభిరగర్హితైః అక్లేశేన శరీరప్యకుర్వీత ధన సంచయం. తన ప్రాణరక్షణ కొరకు నింద్యము కాని కర్మములను ఆచరించి శరీరమును బాధించకుండా ధనము సంపాదించవలను. మీరు ఇక్కడ ఎవరు లేరనుకుంటున్నారా? ఇక్కడ పిల్లి ఉన్నది నా పక్కనే కూర్చుని. అది కూడా వింటుందమ్మా. దానికి కూడా కావాలి. అలా చక్కగా కూర్చుంది. తర్వాత శరీరమును బాధించకుండా ధనమును సంపాదించవలను. మృతాభ్యాం జీవేత్తు మృతేన ప్రమృతేన వా మత్యానృతాభ్యామపి వా న స్వవృత్తా కదాచన. జీవనము అంతటను ఋతము అమృతము మృతము ప్రమృతము సత్యము సత్యము అనృతము వీనిని దృష్టిలో నుంచుకుని జీవితము గడపవలను. కానీ కుక్క వలె జీవితము గడపరాదు. ఋతముంచ శిలం జ్ఞేయం అమృతం స్యాదయాచితం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మరి ఎలా చేస్తామండి, ఆ లాయర్లు అంటే అలాగే ఉంటారని ఎదురు సమాధానం చెప్తారు. చూసారా, అది అంటే ఆర్జనలో ఎప్పుడైతే తప్పు ఉందో, దొంగతనం చేసి కానీ అన్యాయంగా కానీ హింసగా కానీ ఆర్జించిన డబ్బుల వల్ల సాధన వాళ్ళకి జరగదు. అందుకని ఆ వృత్తి కూడా సరైనది ఎంచుకోవాలి. మృతం తు యాచితం భైక్ష్యం ప్రమృతం తక్షణం స్మృతం. అంటే ఉంచము శీలం అని ఋతము రెండు రకములు. ఉంచ వృత్తిలో జీవితమును నిర్వహించుకొనదలచినచో ఎవరికిని హాని కలుగని విధముగా త్రోవలోను పొలములోను మిగిలిన ధాన్యంను ఒక్కొక్క గింజ చొప్పున ఏరుకొని వాడు తన ఉపయోగించుకోవలను. ఇది సర్వశ్రేష్టమగు వృత్తి. అబ్బా, ఒక్కొక్క గింజ ఎరుకోవాలంట. శిలవృత్తి అనగా రెండవ రకపు వృత్తి. శిలవృత్తి అనగా ధాన్యపు వెన్నులను సంపాదించి గింజలను ప్రోగు చేయుట. ఈ వృత్తి రెండవ తరగతికి చెందినది. ఈ రెండు వృత్తుల యందును కపటమునకు తావులేదు. ఈ రెండు వృత్తులు ఋతం అని చెప్పెదరు. ఋతం అనగా సత్యము. అడుగనిదే శ్రద్ధాసక్తులు కలవారు ఇచ్చినది అమృతం. చూసారా, అడగనిదే శ్రద్ధాసక్తులు కలవారు ఇచ్చినది అమృతం. ఇది కూడా ఉత్తమమైన వృత్తియే. భిక్షాటనం చేసి కొంచెము సంపాదించుట
మృతం అనబడను. ఇది సాధారణమైన వృత్తి. ఏలననా అందు అడుగు కొనవలసి ఉన్నది. వ్యవసాయం చేసి జీవితమును గడుపుకొనుట ప్రమృత వృత్తి. అందు చాలా పరిశ్రమ చేయవలసి వచ్చును. బ్రాహ్మణ జీవితములకు లక్ష్యములైన అధ్యయన అధ్యాపనములు అంతరాయము కలుగును. సత్యానృతం తు వాణిజ్యం తేన చైవాపి జీవ్యతే. సేవా స్వవృత్తిరాఖ్యాత తస్మాత్ తాం పరివర్జయేత్. అంటే వ్యాపారం చేసి జీవితము గడుపుకొనుట సత్యానృత వృత్తి అనబడును. నౌకరీ చేసి జీవితము గడుపుకుంట స్వవృత్తి. కావున ఆ స్వవృత్తిని త్యజించవలెను. తన ఆపద్ధర్మముగా జీవితమును గడుపుకొనుటకు వాణిజ్యమును గ్రహించవచ్చును. ఉదయ తమరు సెలవిచ్చినట్లు పూర్వము జనులు శిలోంచ వృత్తులతో జీవితము గడిపెడివారు. కానీ కాలక్రమమున ఆ వృత్తులు పోయినవి. పూర్వకాలమున మనుష్యుల తక్కువ, పంటలు ఎక్కువ. రైతులు కొంత భాగము మాత్రమే పంట చేత నుండి తీసుకొని వెళ్ళేవారు. మిగిలినది చేనులోనే విడిచెడేవారు. జనులు పంట నుండి శిలోంచ వృత్తుల ద్వారా తమ జీవితమునకు కావలసిన ఆహార ధాన్యములను సంపాదించేవారు. చూసారా పూర్వం ఎంత ధర్మం ఉండేదో. అంటే వాళ్ళకి కావాల్సింది తీసుకుని మిగతాది వదిలేసేవారట. మిగిలినది చేనులోనే వదిలేసేవారట. తమ జీవితమునకు కావలసిన ఆహార ధాన్యములను సంపాదించేవారు. ఇప్పుడు భారతదేశ జనాభా పెరిగిపోయింది. ఆహార ధాన్యములు ఆ ప్రకారము పండుట లేదు. కావున శిలోంచ వృత్తులలో ప్రస్తుతము జీవితము గడుపుకొనుట అసంభవము. కాలధర్మమున జనులు ఏదో రీతిని పొట్ట పోషించుకోవలసి వచ్చుచున్నది. డబ్బు సంపాదించుటకు వేరు వేరు వృత్తులు చేయవలసి వచ్చుచున్నవి. వకీలు వృత్తిలో అబద్ధములాడి సంపాదించినచో జీవితం శుద్ధమైనది కాదని నాకు తెలియను. కానీ ఏమి చేయవలేను. ఈ వృత్తిని విడిచిపెట్టలేను కదా. అయినను నాకు తెలిసినంత వరకు అసత్యపు కేసులు తీసుకొనుట లేదు. పొరపాటున అబద్ధపు కేసు తీసుకున్నచో తెలిసిన వెంటనే వారి డబ్బు వాపసిచ్చి కేసు విడిచిపెట్టుచున్నాను. తప్పుడు త్రోవను డబ్బు సంపాదించినచో ఆ ఫలితము నేను అనుభవించవలసి వచ్చును అని నేను ఎరుగుదును. వకీలంటి వారు చేసినది అనుభవించవలను అని హెడ్డింగ్. స్వామి ప్రకాశానంద. ఏకః పాపాని కురుతే ఫలం భుంక్తే మహాజనః భోక్తారో విప్రముచ్యంతే కర్త దోషేణ లిప్యతే. అంటే పాపము ఒకటి చేయును, దాని ఫలములు అందరూ అనుభవించెదరు. అనుభవించిన వారు పాపము నుండి తప్పించుకొనెదరు. కానీ చేసిన వాడు మాత్రము ఆ దోషము నుండి తప్పించుకొనలేడు. వాల్మీకి ఋషి బ్రాహ్మణ కుటుంబమున జన్మించెను. కానీ బాల్యం నుండి భిల్లుని ఇంట పెరిగెను. భిల్లులే తల్లిదండ్రులు అనుకొనిటి వాడు. అతడు భిల్ల వృత్తిని అవలంబించెను. కుటుంబ పోషణమునకు భిల్లుల వలె దారిలో బాటసారులను కొట్టుచుండెను. ఆ మార్గం భయంకరమైనదని తెలుసుకుని ఎవరును ఆ దారిని వెళ్ళేడివారు కాదుట. కానీ దైవేచ్ఛతే సప్త మహర్షులు ఆ దారిని వచ్చిరి.
వస్త్రములు పాత్రలు ఇవ్వండి, లేనిచో చంపివేయుదును అని చెప్పాను. సప్త ఋషులతో వాల్మీకి అన్నట్టు. ఋషులు, మాకు చచ్చిపోయేదమని కాని మానవస్త్రాదులు నీవు తీసుకున్నదవని కాని భయము లేదు. మాకు అహంకార మమకారములు కలగవు. నీవు చంపినా చచ్చువారము కామని మాకు తెలియను. ఎలనన్నా చచ్చుట శరీర కార్యము. కానీ నీవు ఇతర మహాపాపము చేయుచున్నావు. ఇంత మహాపాపము చేయుచున్నావు కదా, దానిని అనుభవించువారు మరి ఒకరు కలరా? నీవు పాపము కుటుంబం కొరకు చేయుచున్నావు కావున నీ కుటుంబం నందలి జనుల వద్దకు వెళ్ళి వారి పాపము పంచుకొనదరేమో అడుగుము. వాల్మీకి, మీరు తప్పించుకొనుటకు ఈ యుక్తి పన్నుచున్నారు. ఋషులు, దోచద దోచదమనే భయం మాకు లేదు. మేము నీ పాపభారమునందు దయ కలిగి చెప్పితిమి. నీవు ఇంటికి వెళ్ళి అడిగి రమ్ము. మేము ఇక్కడే నిలబడి ఉండేదమని ప్రమాణము చేయుచున్నాం. వాల్మీకి పూర్వజన్మ సంస్కారము స్ఫురించి వారి మాటలు నచ్చినవి. అతడు ఇంటికి వెళ్ళి భార్యాబిడ్డలు పాపమును పంచుకొనెదరేమో తెలుసుకొనెను. వారు చెప్పిరి, చేసినవాడు అనుభవించి చేసిన వారు చెప్పి చేసినవాడు అనుభవించవలెను. మాకేమి, మమ్ము పోషించుట నీ కర్తవ్యం. నీవు ఏ విధముగానైనను సంపాదించుము. ఆ పాపము నందలి భాగముతో మాకేమి సంబంధము? ఈ విధముగా ఇంటిలోని వారందరూ పాపమును పంచుకొనుటకు అంగీకరించలేదు. తన పాపమునకు భాగస్థుడు మరి ఒకటి లేడు అనే సంగతి వాల్మీకి తెలుసుకొనెను. ఆ కార్యములను ఆచరించుటయందు విరక్తి కలిగెను. అతడు మహర్షుల ఆచరణల యందు పడినవాడై వారి సదుపదేశమును తెలుసుకుని పూర్ణ యోగ్యతను పొందెను. జగమునకు అపూర్వ ఆదర్శమును చూపించెను. ఉదయుడు, శుద్ధమగు వృత్తి తప్ప అంతఃకరణ శుద్ధి కొరకును మరి ఒక సాధనము ఏదైనా కలదా? నిష్కామ కర్మచే కూడా అంతఃకరణము శుద్ధిని పొందును. చూసారా, ఇదే నేను కూడా ఎప్పుడు చెప్తున్నాను కదా, మనస్సు పరిశుద్ధం అవ్వాలంటే నిష్కామ కర్మ చెయ్యాలి. రోజుకి కొన్నైనా చేస్తున్నామా లేదా అని మనం చూసుకోవాలి. చిన్న పని కూడా ప్రతిఫలం ఆశించకుండా చెయ్యట్లేదు. మరి నిష్కామ కర్మ ఏం చేసినట్టు? నిష్కామ అంటే స్వామి నిత్యానంద గారు, నిష్కామ భావంతో కర్మ చే కూడా అంతఃకరణ శుద్ధి పొందును. నిష్కామ కర్మ అనగా కర్తవ్య దృష్టితో ఫలేచ్ఛ లేకుండా భగవత్ప్రీతి కొరకు మాత్రము కర్మ చేయుట అనగా మనోవాక్కాయములతో చేయు కర్మ. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపన్యసి కాంతే కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నీవు ఏమి చేసినను, ఏమి తినను, ఏది హోమము చేసినను, ఏది దానము చేసినను, ఏ తపము చేసినను అంతయును నాకు అర్పించుము. తర్వాత ఇంతలో ప్రొఫెసర్ జోషి జునాగఢ్ నుండి 2 విద్యార్థులతో వచ్చిరి. శ్రీ ప్రకాశానందుల వారు శ్రీ నిత్యానందుల వారికి ప్రొఫెసర్ గారిని పరిచయం చేసిరి. అప్పుడు ప్రొఫెసర్ నిత్యానందుల వారితో పలికిరి, తమ పేరు చాలా కాలం నుండి వినుచున్నాను. స్వామి ప్రకాశానందుల వారు ఇక్కడికి వచ్చిరి. వారి కొరకు నేను ఇచ్చటకు వచ్చుటతో తమ దర్శనము లభించినది. ప్రొఫెసర్తో వచ్చిన 2 విద్యార్థులులోను ఒకరు బిఏలో చదువుచుండిరి, మరి ఒకరు ఇంటర్లో చదువుచుండిరి. ఇంతలో 2వ విద్యార్థి శ్రీ నిత్యానందుల వారిని అడిగాను. పూర్వం బ్రహ్మచర్యాశ్రమం బ్రాహ్మణులు వేదాధ్యయనం మొదలగు అని చేయుచుండి ఇప్పుడు అవేమీ లేవు. సంధ్యావందనాది సత్కర్మలను కూడా చేయటలేదు. నేనేం చేయవలను అని అడిగారు. 6 నిత్యకర్మల వలనను కలుగు ఫలము.